ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉందా వైసీపీ? మరి ఏడుంది 11 మంది, రెండు అంకెలు, 2 నామాలు ఉన్నాయి. అసలు ప్రతిపక్ష హోదా పోషిస్తే కదా, ఇద్దరుండనే ముగ్గురుండనే గట్టిగా మాట్లాడితే కదా. ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు? ప్రతిపక్ష హోదా వాళ్ళు అడుగుతా ఉంటే మరి ఎవరు ఎందుకు ఇస్తారు? ఒక దామాషా ఉందిగా, అసెంబ్లీలో ఓ 10%, 175, 17, 18 కావాలా. ఇప్పుడు మొన్న అంతకుముందు చంద్రబాబు గారిని పీకడానికి శత విధాల ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కాదా? 23 ఉన్నప్పుడు పీకాడు నలుగురిని, 19కి వచ్చింది. ఆ 19 కూడా మైనస్ చేయాలని ట్రై చేశారు, కానీ సక్సెస్ అవ్వాలా. ఆయనకి ప్రతిపక్ష హోదా అట్లానే ఉంది. 11 ఉన్నటువంటి ఆయన గారికి ఎట్లా ఇస్తారు? ఇవ్వరు కదా. ఆయన తపన ప్రజల్ని ఈ రకంగా నమ్మించాలనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నాడు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడతా అని చెప్పి అంటున్నాను. మరి ఇవ్వచ్చు కదా, వచ్చి మాట్లాడతా. ప్రతిపక్ష హోదా గురించి వద్దు, ఈ ప్రజల కోసం నువ్వు మాట్లాడాలా. అసెంబ్లీకి రా, అసెంబ్లీలో ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు పక్కన. ఈ 11 మందితో నువ్వు మాట్లాడు. మాట్లాడొద్దని చంద్రబాబు నాయుడు గారు అడ్డం పెట్టాడా?